ఆధారం వస్తుంది. రైట్. వెంకటేష్ గారు, మీరు ఆ ప్రాంతం వారే కదా, అమరావతి మంగళగిరిలోనే ఉంటారు కదా మీరు, విజయవాడలో. ఈ అవినీతితో అదరహో అని చెప్పి వాళ్ళ పెద్ద ప్రముఖంగా వచ్చింది. విజనరీ పాలనలో శాశ్వత సచివాలయ నిర్మాణం ఒక్క చదరపు అడుగుకి 18,413 రూపాయలు, టవర్లకు అద్దాలు అమర్చేందుకు 2,540 కోట్ల రూపాయలు. సో ఇవన్నీ ఎప్పుడైనా మీరు ఊహించారా? ఈ స్థాయిలో ఆ బిల్డింగ్ కట్టడం ఎందుకో, దాంట్లో 50 లక్షల చదరపు అడుగులు కడితే అక్కడ ఉండే 3,000 మందికో లేకపోతే 5,000 మందికో అన్ని ఇవ్వాల్సిన అవసరం ఏముంటుంది? అంత అవసరం ఏముంటుంది? చివరికి ఆ బిల్డింగులు ఖాళీగా ఉంటే వేరే వాళ్ళకి అద్దెకి ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుందా? లేకపోతే దాన్ని టూరిస్ట్ సెంటర్గా పైన టవర్ చేస్తాము, వ్యూ పాయింట్ పెడతాము, దీనికోసం ఇన్ని వేల కోట్లు లక్షల కోట్లు ఖర్చు పెట్టడమా? దానికోసం ప్రైవేట్ లేఅవుట్లు ఇచ్చి మళ్ళీ దానికి సదుపాయాలు కల్పించి ఇన్ని చేయటం, ఇవన్నీ చూస్తే మీకేమనిపిస్తుంది? ధనం దుర్వినియోగం అవుతున్నట్లా, సద్వినియోగం అవుతున్నట్లా? సార్, అమరావతి వాసులుగా మేము చాలా సంతోషపడుతున్నాం సార్, నిజం చెప్పాలి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క పూర్తి సంపద అమరావతికి తరలించబోతున్నారు. దీనికి సంబంధించి ఈ ప్రాంతంలో సరే లూటీ చేస్తారా, అది మేము ఎలాగో ఆపేది కాదు, ఎలాగైనా సరే ఈ లూటీ జరిగేదే మనందరికీ కనపడుతుంది. కాకపోతే ఈ రాష్ట్రం మొత్తం మీద జరుగుతున్నటువంటి ఈ విధ్వంసాన్ని మనం అనలైజ్ చేస్తే దేశవ్యాప్తంగా ఎక్కడా కూడా గ్రీన్ ఫీల్డ్ సిటీస్ అనేవి సక్సెస్ అయిన చరిత్ర లేదు భారతదేశానికి. ఎక్కడా కూడా రాయ్పూర్ అన్నారు, మరొకటి అన్నారు. వీళ్ళందరి దగ్గర ఉన్నటువంటి జనసాంద్రత చాలా చిన్నది. కంపేరింగ్ విత్ ఏదైతే డ్రై సిటీస్ ఉన్నాయో వీటితో పోల్చుకున్నప్పుడు ఈ గ్రీన్ ఫీల్డ్ సిటీస్ అనేవి అట్టర్ ఫెయిల్యూర్. భారతదేశంలో అనేక రాష్ట్రాలు సంపదలు సిరి సంపదలతో ఉన్నటువంటి రాష్ట్రాలు ఉన్నాయి, మిగులు బడ్జెట్ తో ఉన్నటువంటి రాష్ట్రాలు ఉన్నాయి. ఈ రాష్ట్రాలు ఏవి చేయనటువంటి ఒక ప్రయత్నం అనండి, లేకపోతే దోపిడీ అనండి అమరావతిలో జరుగుతుంది. ఖచ్చితంగా మీరు ఎక్కడ తీసుకున్నా, అటు విజయవాడ కానివ్వండి, గుంటూరు కానివ్వండి, శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఎక్కడ ఉన్నా కానీ 4,500 రూపాయలు మించి ఎక్కడా కూడా కన్స్ట్రక్షన్ కాస్ట్ అవ్వదు. అటువంటిది ఇక్కడ ఇంత కాస్ట్ పెట్టి చేయాల్సినటువంటి ఆవశ్యకత ఏంటి? మీ దగ్గర డబ్బు ఉంటే అడుగు 1 కోటి రూపాయలు పెట్టి కట్టుకోండి, తప్పులేదు. ఎందుకంటే మన దగ్గర అప్పు తీసుకొచ్చి అత్యధిక వడ్డీకి సంబంధించి పెట్టి మన దగ్గర ఉన్నటువంటి భూములు తాకట్టు పెట్టి ప్రజల యొక్క దైనందినటువంటి జీవన విధానాన్ని, అంటే 3 పంటలు పండేటువంటి నేలని దెబ్బ కొట్టి ఇక్కడ మనం ఇటువంటి గ్రీన్ ఫీల్డ్ సిటీ కడితే దీనివల్ల వచ్చేటువంటి రెవెన్యూ కానివ్వండి, దీనివల్ల వచ్చేటువంటి ప్రజలకు వచ్చేటువంటి సౌకర్యాలు కానివ్వండి, ఏవి కూడా ఉపయోగించుకునేటువంటి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలు ఉన్నారా, లేకపోతే విజయవాడ, గుంటూరు, లేకపోతే అమరావతిలో వచ్చి ఉండేటువంటి పరిస్థితి ఉందా అనేది ఇక్కడ మనం క్వశ్చన్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఏమి ప్రత్యేకంగా చంద్రమండలం మీద కట్టట్లేదు, ఇక్కడ నుంచి అక్కడికి ఇంపోర్ట్ చేయడానికి జనాల్ని. పక్కన విజయవాడలో ఒక 5-6 వేల రూపాయలలో ఎస్ఎఫ్టీ కాస్ట్ ఉన్నప్పుడు అమరావతికి వచ్చేసి సుమారుగా 15,000 రూపాయలు 20,000 రూపాయలు పెట్టి సామాన్య ప్రజలు కొనుక్కునేటువంటి పరిస్థితి ఉంటుందా? ఇక్కడ మనం ఒక అద్భుతమైన నగరాన్ని నిర్మిస్తున్నాం అనేటువంటి ఒక భ్రమతో ఈ రాష్ట్ర సంపదని మొత్తం తీసుకెళ్లి అమరావతిలో పెట్టి అందరూ ఏం చెప్తారంటే అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అంటారు. సెల్ఫ్ ఫైనాన్సింగ్ ద్వారా ఈ రోజు వరకు రూపాయి సంపాదించలేదు, 50,000 కోట్ల రూపాయల అప్పు మాత్రమే అయింది. దీన్ని ఇక్కడికి పరిమితం చేయకుండా మళ్ళీ ఫేజ్ 2 అంటున్నారు. ఈ ఫేజ్ 2 ఎన్ని లక్షల కోట్ల రూపాయలతో అవుతుందో తెలియదు. అమరావతిలో ఎండలు తగ్గిస్తామంటారు, భూమార్గం ద్వారా ఏసీలు అంటున్నారు. ఆల్రెడీ వేసిన సీడ్ యాక్సెస్ రోడ్డు పలు చోట్ల, మేము నిత్యం హైకోర్టుకి సచివాలయానికి వెళ్తాం కాబట్టి మాకు తెలుసు, పలు చోట్ల వర్షాలు పడిన ప్రతిసారి కూడా ఇక్కడ డ్యామేజ్ అయిపోతున్నటువంటి పరిస్థితి, మళ్ళీ దాన్ని రిపేర్ చేసుకోవాల్సినటువంటి జడ్జిలు కూడా దిగి నడిచిపోయి ఉన్నారు కదా. ఇదంతా కూడా అల్టిమేట్ గా దీని యొక్క నష్టం అంతా కూడా అమరావతి ప్రజలు, లేకపోతే అమరావతిలో ఉన్నటువంటి భూములకు ఇచ్చినటువంటి రైతులు పెట్టుకునేటువంటి పరిస్థితి కాదు. ప్రజలందరూ గుర్తిరగాల్సింది ఏంటంటే చిత్తూరు నుంచి శ్రీకాకుళంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దీన్ని కాంట్రిబ్యూట్ చేసి రేపొద్దున ఇక్కడ జరిగేటువంటి నష్టానికి మీ జేబులో ఉన్న రూపాయితో ఇక్కడ పన్నులు చెల్లించాల్సినటువంటి పరిస్థితి, అప్పులు కట్టాల్సినటువంటి పరిస్థితి, దీని అంతటికీ కూడా కారణం ఈ యొక్క లోపభూయిష్టమైన విధానాలే. 4,000 కోట్ల రూపాయలు పెట్టి ఖర్చు పెడతారు, అద్దాలకి 2,500 కోట్లు అంటారు. మళ్ళీ విచిత్రంగా దీనికి కేబినెట్ అప్రూవల్ అంట. అంటే పొద్దున వచ్చే ప్రభుత్వం దీనికి ఏ ఒక్క వ్యక్తినో బాధ్యుల్ని చేయకుండా
మొత్తం ఈ కర్మ ఫలాన్ని మొత్తం కేబినెట్ వృద్ధిస్తే ఓ పని అయిపోతుంది కదా. ఇందులో నా తప్పు ఎంత ఉందో, చంద్రబాబు నాయుడు అనే నా తప్పు ఎంత ఉందో, కింద దిగువ స్థాయిలో ఉన్నటువంటి మంత్రి గారి యొక్క తప్పు కూడా అంతే ఉంది. సో నన్ను అరెస్ట్ చేస్తే ఆయన కూడా అరెస్ట్ చేయాలి, నాతో పాటు ఆయన కూడా అని చెప్పేసి అనేటువంటి ఒక విధానాన్ని తీసుకొస్తున్నటువంటి ఒక పరిస్థితి కనపడుతుంది. రైట్. ఓకే మురళి గారు సంక్షిప్తంగా చెప్పండి, టైం అయిపోయింది. 2005 మీరు 2540 కోట్లతో అద్దాలకు పడుతున్నారండి, అందుకు సంతోషించాలా బాధపడాలా? సార్ మేము ఒకే మాట చెప్పాము, అమరావతి రాజధానిని కార్పొరేట్ కంపెనీలకి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి కేంద్రంగా మార్చబాకండి. అక్కడ ఉన్నటువంటి రైతులు లేదా ఎంతో త్యాగం చేసి భూములు ఇచ్చినటువంటి కూలీలు ప్రజలు వీళ్ళందరి ప్రయోజనాలను కాపాడే విధంగా వ్యవహరించండి అని చెప్పి పదే పేదల ఇళ్ల స్థలాలు రద్దు చేశారు. పేదల ఇళ్ల మీరేమో కూలీలకు రక్షించమంటే వాళ్ళు పేదల ఇళ్ల స్థలాలు రద్దు చేశారంట R5 జోన్ లో. ఏదో ఇప్పుడు మొదటి దశలో 34,000 ఎకరాలు అన్నారు, దానికి పరిమితమయ్యి ఆ సీట్ క్యాపిటల్ ఏరియా చూడండి అని అంటే ఇప్పుడు 44,000 ఎకరాలు అదనంగా రెండో దశ భూ సమీకరణ అన్నారు. ఇవన్నీ కూడా అల్టిమేట్ గా మీరేమో వేల కోట్ల రూపాయల అక్కడి నుంచి అప్పులు తీసుకొచ్చి ఇక్కడేమో ఈ రకమైనటువంటి ఖర్చులు పెట్టడం ఏ రకంగా సమంజసము? ఒక అద్దాలకే కాదు, ఇక్కడ చదరపు అడుక్కి 18,143 రూపాయలకి ఖర్చు చేస్తున్నట్టు భారతదేశంలో ఏ1 బెంగళూరు మహారాష్ట్రలో కూడా బొంబాయిలో కూడా లేదు ఇంత ఈ రకమైనటువంటి ఖర్చు అని అంటున్నారు. ఇది మంచిది కాదు కదా ఈ రకమైనటువంటి పద్ధతుల్లో పోవడం. ఏ రకంగా చూసినా అదే, అందుకనే ఇదేదో కార్పొరేట్ కంపెనీలకు పందారం చేసేటట్టుగా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు పందారం చేసేటట్టుగా అమరావతి కట్ అయినట్టుంది. ప్రజలకు మేలు చేయకుండా చేయడం సమంజసం కాదు కదా. రైట్.